హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రసం రెసిపీని ఏ విధంగా చేయాలో చూద్దామండి. మనం రసం రెసిపీకి ఏమేమి ఐటమ్స్ కావాలో ఇప్పుడు చూపెడుతున్నాను. చింతపండు, అలాగే టమాటా, కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి, అలాగే మనకి వెల్లిపాయలు కావాలి. సో మీరు ఎంత క్వాంటిటీలో వేసుకుంటారో అంత క్వాంటిటీలో అయితే వేసుకోండి. నేను కొలతలతో ఇక్కడ చెప్పట్లేదండి. సో మనకి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూపెడుతున్నాను. ముందుగా మనం ధనియాలు, మిరియాలను బాగా వేయించుకొని ఒక గిన్నెలో తీసుకుందాము. అదేవిధంగా జీలకర్రను కూడా మనం దోరగా వేయించుకొని అదే బౌల్లో తీసుకుందామండి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి రసం స్మెల్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇందులోనే నేను వెల్లుల్లి అయితే వేసి ఈ బౌల్ని పక్కన పెట్టాను. ఇప్పుడు మనకి టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనము ముందుగా నేను అన్ని ఐటమ్స్ చెప్పాను కదండి, అందులో కొత్తిమీర, అలాగే కరివేపాకు, ఇంకా మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి, అవన్నీ ఒక జార్లో తీసుకొని ఇలా పౌడర్గా చేసుకోవాలంటే కచ్చపచ్చగా చేసుకోవాలి. సో ఈ కచ్చపచ్చగా చేసుకున్న ఈ పౌడర్ని మనము ఇప్పుడు ఈ బౌల్లో వేసేసుకోవాలండి. మొత్తం వేసేసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండుని, సో చింతపండుని బాగా ఇలా చేతితో స్మాష్ చేసి అందులో ఉన్న వాటర్ అంతా ఇప్పుడు ఈ బౌల్లో తీసుకుందాము. సో ఇలా స్మాష్ చేయడం వల్ల మనకి అంటే ఎక్కువ చింతపండు రసం అనేది వస్తుంది కదండి. సో ఇలా వస్తుందన్నమాట. సో మళ్ళీ ఇంకొకసారి కూడా స్మాష్ చేసి తీసుకుంటే మనకి చింతపండులో ఉన్న రసం మొత్తం వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇలా మనం బౌల్లో ఉన్న వాటినన్నిటినీ ఇలా స్మాష్ చేయాలి. మనం ఎంత స్మాష్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పటి కాలంలో చెయ్యి పెట్టట్లేదు, అందరూ స్పూన్లతోనే కలుపుతున్నారు. కానీ అంటారు కదా, చెయ్యితోనే మనకి టేస్ట్ అనేది కుదురుతుంది. అందుకే కొందరి చేతుల్లో ఏముందో ఏమో అంటారు. వాళ్ళ చేతులతో ఏది చేసినా చాలా బాగుంటుంది అంటారు. ఇప్పుడు ఈ రసంని మనము పోపు పెట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో ఎండుమిర్చి, అలాగే జీలకర్ర వేయించుకోవాలి. ఇందులోనే మనం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము అంతా స్మాష్ చేసాం కదండి రసంలో, సో ఆ రసంని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలన్నమాట. చూడండి నేను అంతా స్మాష్ చేస్తే ఎలా వచ్చిందో, టమాటాలన్నీ కూడా స్మాష్ అయిపోయాయి చిన్న చిన్నగా. సో మనకి కొద్దిగా టేస్ట్ చూసేసి ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, పులుపు మీకు ఎంత కావాలో దాన్ని బట్టి. సో నేను ఇలా ఎండుమిర్చిని కూడా స్మాష్ చేస్తున్నాను. మనం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఇక మనం రసంని మరగనివ్వాలన్నమాట. సో ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది రసం అనేది. ఆంధ్ర స్టైల్లో ఈ రసం చాలా ఇష్టపడతారండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో రసం అయితే రెడీ అయిపోయిందండి, రసం రెసిపీ మీకోసం. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఇంగ్రీడియంట్స్ నేను మర్చిపోయానా, మరి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.